ఆయన ఎంత బరువు ఉంటే అంత బెల్లాన్ని అక్కడ తులాభారం ద్వారా అక్కడ మొక్కుగా చెల్లించుకుంటారు. మేడారంలో పైలాన్ ఆవిష్కరించిన తర్వాత తన మనవడితో కలిసి ఆయన తులాభారం తూగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చుట్టూ మంత్రివర్గం మొత్తం కూడా ఉన్నారు. మంత్రి సీతక్క దగ్గరుండి అన్ని కార్యక్రమాలని కూడా చూసుకుంటూ ఉన్నారు. సీఎం కుటుంబ సభ్యులతో సహా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే వనదేవతలకి మొక్కుని కూడా చెల్లించుకోబోతూ ఉన్నారు. మేడారంలో ఇప్పటికే పైలాన్ని ఆవిష్కరించారు. 200 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. గద్దెల దగ్గరికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలానే ముఖ్య నేతలందరూ గద్దెల దగ్గర అమ్మవారికి మొక్కులు చెల్లించుకోబోతున్నారు. ఇంతకు ముందు కొద్దిసేపు క్రితమే పైలాన్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత గద్దెల దగ్గర ఇప్పుడు మంత్రులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర అంటే కొన్నేళ్ల నుండి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అయితే అదంతా అటవీ ప్రాంతం, అక్కడ ఎలాంటి రూట్ కూడా లేకపోయింది. కానీ ఈసారి పూర్తిగా ఆధునీకరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి తొలి మొక్కు సమర్పించుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ఆధునీకరించిన తర్వాత పైలాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని దర్శించుకొని తొలి మొక్కు సమర్పించుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్నాం. వనదేవతలకు తొలి మొక్కు సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, అలానే కుటుంబ సభ్యులు, అలానే నేతల్ని మనం చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే సీఎం సమర్పించారు.